ధనుర్మాసం చివరి రోజు గోదాదేవి కళ్యాణాన్ని నగరంలోని పలుచోట్ల భక్తులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా కాకినాడ గాంధీనగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గోదాదేవి కళ్యాణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు గోదాదేవి కళ్యాణాన్ని జరిపించి విశిష్టతను భక్తులకు వివరించారు. అధిక సంఖ్యలో అమ్మవారి కళ్యాణంలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ చైర్మన్ జంపన రమణయ్యరాజు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిహెచ్ఎస్ఎన్ఎస్ శ్రీనివాస్, అర్చకులు పి రామకృష్ణమాచార్యులు, ధర్మకర్తలు టి పద్మావతి, సిహెచ్ కాశీ అన్నపూర్ణ, జి వీరవేణి, కె రాంబాబు, కేవీఎల్ నరసింహారావు, టి నాగలక్ష్మి, కుమారి తదితరులు పాల్గొన్నారు. ఎంప్లాయీస్ కూడా ఈవో గారు, నరసింహరావు గారు బాగా సహకరిస్తారు. ఈ అందరికంటే ఎక్కువ భక్తులు బాగా ఎక్కువ సహకరిస్తారు. మాకు 3 కోట్ల రోజులు 8,000 మంది వచ్చారు. సంవత్సరం 8,000 మందికి 3 రకాల ప్రసాదాలు తోటి భక్తుల సహకారం, దేవస్థానం వారు సహకారం, డిపార్ట్మెంట్ వారు కూడా మాకు సహకరించారు.